ఐఐటి జేఈలో మంచి ర్యాంక్ రానటువంటి విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. కుబేర కానీ లీడర్ లాంటి సినిమాలు అంటే అలాంటి సినిమాలు తీయాలంటే ఖచ్చితంగా మీరు ఏదైనా సమాజానికో ఎవరికైనా జనాలకు ఆ రిలేషన్స్ హ్యూమన్ రిలేషన్స్ కానీ వాటి గురించి చెప్పాలని ఒక తపన ఉండుంటుంది అసలు మీలో లోపల. సో మీరు అసలు ఇలాంటి కథలతో చెప్పాలని ఎందుకు అనుకున్నారు అసలు? ఇలాంటి లీడర్ కానీ కుబేర కానీ నేను ఫిల్మ్ స్కూల్ అంటే ఫస్ట్ లెసన్ నాకు బాగా, నేను ఫిల్మ్ స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ అంటే ఇంజనీరింగ్ నుంచి ఫిల్మ్ స్కూల్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ లెసనే అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక స్క్రిప్ట్ రైటింగ్ క్లాస్కి వెళ్తే ఫస్ట్ వర్డే అది ఫిలిమ్స్ ఆర్ ఆబ్లిగేటెడ్ టు సొసైటీ అని ఉంటుంది. ఆబ్లిగేటెడ్ టు సొసైటీ అంటే ఫిల్మ్స్ అనేవి ఒక సమాజం పట్ల ఒక బాధ్యతతో ఉండాల్సిన అవసరం ఉంది అనేది అనమాట. అంటే ఇప్పుడు సమాజాన్ని చూసి మేము ఇది రాస్తున్నాము ఇది తీస్తున్నాము కాదు, నువ్వు ఏది అది రాసినా సినిమాలు ఇన్సిడెంట్స్ చెప్పినా కానీ నీకు ఒక వాయిస్ అంటే ఇది కరెక్టో ఇది కాదో ఇది మంచో చెడో చెప్పాల్సిన బాధ్యత ఉంది అనేది నేను నమ్ముతాను బేసిక్. సో అక్కడి నుంచి వచ్చి మెల్లగా నా స్థాయి పెరుగుతుంది. ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇప్పుడు నేను చెప్పినవి వింటున్నారు అనేదాకా నేను ఎక్కడ దాకా పుష్ చేసుకుంటానంటే నేను ఇంకా బాబు ఇంకా నాకు ఇది మరీ ఎక్కువ మెసేజ్ అయింది అనేదాకా నేను నా కమర్షియల్ ఆస్పెక్ట్స్, నా స్ట్రెంగ్త్, నా రైటింగ్ స్ట్రెంగ్త్ కానీ ఏదైనా నాకు తెలిసిన ఇది కానీ అది కలిపి చెప్పాలని చూస్తాను. ఆ చెప్పాలి అనేది ఆ తపన ఆగిపోయినప్పుడు ఇంకా ఫిల్మ్ మేకర్గా ఇంకా అనవసరం బేసిక్ అంటే నాకు తెలిసి. సో ఇంకేదైనా చేసుకోవచ్చు బేసిక్ అంటే. సో ఆ చెప్పాలన్నదే నడుపుతుంది. ఐదర్ నువ్వు ఎంటర్టైన్ చేసి హ్యాపీగా వాళ్ళని ఒక బాగా స్ట్రెస్ ఉన్నప్పుడు నువ్వు గొప్ప సినిమా, గొప్ప మ్యూజిక్ తోటి, గొప్ప క్యారెక్టర్స్ తోటి ఒక ఆనందం ఇచ్చావన్నా ఓకే. లేకపోతే ఇదేదో ప్రాబ్లం ఉంది దీనికి సొల్యూషన్ టువర్డ్స్ దిస్ అని చెప్పినా ఓకే. సంథింగ్ అయితే చెప్పాలని అయితే అది ఏమీ లేకుండా అయితే సినిమా స్టార్ట్ చేయండి అనిపిస్తుంది. సో అంతే ఫిల్మ్ మేకర్స్కి బేసిక్గా ఎందుకు ఇది అంటే ఆ క్రాఫ్టే అది, ఆ మీడియం అది. ఒక పెయింటర్ కానీ, ఒక బుక్ కథా రచయిత కానీ, ఒక లిటరీ సాహిత్యం కానీ, ఒక పోయిట్ కానీ ఏదో ఒకటి చెప్పాలని చెప్తాడు కదా. సో సినిమా కూడా అంతే, చెప్పాలని చెప్తాడు. నేను వాళ్ళని కొంచెం టికిల్ చేస్తాను, వాళ్ళని కొంచెం వాళ్ళ వీక్నెస్ల మీద ఆడుకుంటాను, ఇలాంటి నేను నమ్మను. అంటే నేను అది సినిమా అందుకు కాదనుకుంటాను నేను. అంటే ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఏదైనా ఉండుంటుంది కదా. అంటే మీకు జరిగిన సంఘటన కానీ, మీరు ఎక్కడైనా చదివిన వాక్యాలు కానీ, ఇలాంటి వాటికి ఇన్స్పిరేషన్ ఏదన్నా, ఇలాంటి కథలు చెప్పాలనడానికి అవి ఏమైనా ఇన్స్పిరేషన్ కానీ ఇస్తాయి. అంటే మీరు కూడా అంటే మిగతా దర్శకులతో పోలిస్తే శేఖర్ కమల్ గారిది సపరేట్, అంటే ఎక్కువ పబ్లిసిటీ కోరుకోరు, అసలు వార్తల్లో మీరు ఉండరు, అసలు మినిమం సోషల్ మీడియా కూడా మీరు వాడరు. మీ ఫోను ఎవరో ఫోన్ చేస్తే తప్ప అప్పటికి అసలు చాలా దూరంగా ఉంటారు మీరు. ఒక రకంగా సమాజంలో జరుగుతున్న వాటికి కూడా మీరు స్పందిస్తారు, కానీ ఆ విషయాలు మీడియాకు కూడా తెలియవు. అంటే రీసెంట్గా మీరు ఎవరికో దాచుకున్న డబ్బులు, ఒక 3 లక్షలు పెళ్లికి దాచుకున్న డబ్బులు ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఏదో కాలిపోతే వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చారని కూడా తెలిసింది. ప్లస్ కరోనా టైంలో మీరు గాంధీ హాస్పిటల్కి మీరు చేసిన, అంటే వాళ్ళు ప్లకార్డ్స్ పట్టుకొని థ్యాంక్ యూ శేఖర్ గారు అని చెప్పేవారు కూడా ఎవరికి తెలియదు. అంటే మీరు చేసుకునే మీరు చెప్పరు, కానీ కొన్ని బయటికి ఆటోమేటిక్గా తెలిసిపోతాయి. బట్ ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్ అనేది మీ సినిమా భావజాలంలో కూడా అన్నీ కనిపిస్తుంటాయి సార్. అంటే అది కావాల్సుకున్నట్టు ఏం కాదు. బేసిక్ ఒక్కొక్క వ్యక్తిత్వం, అంటే ఒక్కొక్కరు మనుషులు, అంటే ఇప్పుడు ఇది చేస్తేనే మంచి, చేయకపోతే అని కాదు. ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. బేసిక్గా నేను అదే నమ్ముతాను బేసిక్. అంటే యువర్ కమ్ హియర్ అంటే నువ్వు ఏదో పర్పస్కి వస్తారు. వచ్చినప్పుడు ఇంజనీరింగ్ చేసే ఒక కుర్రోడు, నేను ఒక సిబిఐటీలో చదువుకుని అల్లర్చిల్లర తిరిగేవాడిని. సడన్గా నాకు సినిమాలో ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఎవరు ఎక్కడి నుంచి తగిలింది అంటే మా పేరెంట్స్ ప్రాబ్లీ అమ్మ నాన్నల పెంపకంలో ఎక్కడో ఏదో మా అక్కలో ఏదో సంథింగ్ ఏదో ఇన్స్పైర్ అయి ఉంటాను, ఏదో చూస్తుంటాను. మా ఇంటి పక్కన వాళ్ళు చేసిన ఎక్కడో విన్న మ్యూజిక్ ఏదో లైక్ ఫస్ట్ టైం నేను చిరంజీవి గారిని చూసినప్పుడు అరే నేను క్రేజీగా ఉండేవాడిని, ఈయన డైరెక్ట్ చేయాలన్న ఒక ఇన్స్పిరేషన్ ఏదో పట్టుకుని సినిమాలకు వెళ్ళాను. అక్కడి నుంచి ఈ క్రాఫ్ట్ అనేది వచ్చిన తర్వాత నేను బాగా చెప్పగలుగుతున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నారు అన్న తర్వాత ఏం చెప్పాలి ఏం చేయాలని ఒక గివింగ్ బ్యాక్ అనేది ఉంటుంది. అంటే ఏదో చేయాలి, చేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది బేసిక్గా. ఉన్నా లేకపోయినా యూ హ్యావ్ మీ మార్క్ ఉంటుంది కదా. సో ఇవన్నీ అంతే బేసిక్. అంటే పెద్ద ఎజెండాతో కాదు, ఎవరన్నా వచ్చి నాకు అనిపిస్తుంది. అలా అని నేను అందరికీ చేయలేని, నా దగ్గర సత్తా కూడా లేదు, అంత డబ్బులు కూడా లేవు నా దగ్గర. ఏదో అనిపిస్తే ఆ రోజు చూసినప్పుడు ఎందుకో డబ్బులు కాలిపోవడం అంటే అది అసలు ఒక పేదోడికి అంటే లైక్ ఇలాంటివే నాకు మన పంటలు కూడా ఒక రైతు ఏదైనా వానలు కూడా వెళ్ళిపోతుంటే అసలు హృదయ విదారకంగా ఉంటుంది. అంటే ఒక 6 నెలలు ఇది అని చేసి సో అన్ని, కానీ ఎంతమంది రైతులు నేను చేయలేను బేసిక్. కానీ ఇదేదో ఏదో డిఫరెంట్గా అనిపించింది. అంటే
రేపు ఎల్లుండి పెళ్లి నేను దాచుకున్నాను, పెళ్లి చేద్దాం అనగానే మంటలో డబ్బులు కాలిపోయింటే ఎవరు తెచ్చిస్తారు, ఏం తెచ్చిస్తారు అనిపించింది. సరైన రియాక్షన్స్ అంతే, సంథింగ్. ఇంకోళ్ళు వేరే డైరెక్టర్ వేరే విధంగా వేరే దొరికితే ఎవరో చదువు అంటే హార్ట్ పేషెంట్స్ చదివిద్దామని ఏవో చేస్తూ ఉంటారు కదా. ఎవ్రీబడి డస్ ఎనీథింగ్. అంత అదేం నేను గొప్ప అనుకో, నా ఉన్నంతలో నాకు అనిపించిన దాంట్లో చేస్తూ ఉంటాను అంతే. అంటే ఈ దేవా క్యారెక్టర్కి ధనుష్ గారిని చేసిన తర్వాత సినిమా రిలీజ్ అయింది, సక్సెస్ అయింది. సక్సెస్ అయిన తర్వాత చాలామంది అంటే సోషల్ మీడియాలో ఏం ట్రోల్స్ మొదలు పెట్టారంటే, ఈ సినిమా శేఖర్ కమల్ గారు తెలుగులో ఏ హీరోకి చెప్పినా చేసేవాడు కాదు, వాళ్ళు ఈ క్యారెక్టర్ చేయలేరు అని. అంటే అసలు మీరు ఏ హీరోని అప్రోచ్ అవ్వలేదు. డెఫినెట్గా ఈ సినిమా కేవలం దేవా క్యారెక్టర్ మీరు ధనుష్ గారికే చెప్పారు. కానీ ఇదో రకమైన ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి సార్ సోషల్ మీడియాలో. అసలు మీరు ఏ హీరోకి చెప్పలేదు సార్ తెలుగులో అలా? అసలు చెప్పలేదు, అది ధనుష్కే చెప్పాను. ఎందుకో ధనుష్ కనిపించాడు అట్లా. సో ఐ థాట్ చెప్పాను. ఇక్కడ ఎవరు చెప్పలేదు. చెప్పినా అంటే మన ఎవరికి వాళ్ళు యాక్టింగ్లో బేసిక్గా ధనుష్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు. ఆ పర్ఫార్మెన్స్కి ఇప్పుడు నేషనల్ అవార్డు వస్తుంది అనుకుంటే అది నేనేం వేరే వాళ్ళు బ్యాడ్గా చేశాను అన్నట్లే ఏం లేదు. అది దీనికి నేను అంతగా ఓవర్వెల్మ్ అయిపోయి నాకు అలా నచ్చింది కాబట్టి అనిపిస్తుంది. వేరే యాక్టర్ని ఇప్పుడు తెలుగులో ఏదైనా యాక్టర్ ట్రై చేస్తే వేరే విధంగా ప్లే చేసేవాడేమో, వేరే విధంగా చేసేవాడేమో, వేరే ఏదో వచ్చేదేమో. అది నేను మాత్రం ధనుష్ అనుకున్నాను బేసిక్గా. సో కానీ అతను చేసిన విధానం ఇదంతా నాకు 200% ఇంకా అసలు అంటే ఎవరు చేయలేరేమో, అంటే వేరే యాక్టర్ని తక్కువ చేయడం కాదు, ఈ పాత్రలో ఇంకెవరిని ఒకసారి చేసిన తర్వాత చూడలేము మనం బేసిక్గా. సో ఇప్పుడు స్వాతి ముత్యం కమల్ హాసన్ చేశారంటే ఇంకెవరైనా ఊహించగలరా అంటే చేయలేము మనం అట్లా. సో వన్స్ ఇట్స్ డెలివర్డ్. సో ఈయన డెలివర్ చేసేసాడు ఒకటి అది. సో అది ఎక్సెప్షనల్గా చేశాడు. సో ఆ ట్రోల్స్ అన్ని ఇంక ఈ మధ్య ట్రోల్స్కి నాకంటే అసలు అంటే నిజంగా మనుషులకి మనం బతుకుతున్న విధానానికి ఆ ట్రోల్స్కి ఎవడో చేసిన కామెంట్స్కి అసలు సంబంధం ఉంటలేదు. అంటే అది నేను యాక్చువల్లీ అసలు చూడను. అసలు ఎవరో గట్టిగా చెప్తే నేను కమెంట్లు చదవను, ట్రోల్స్ నేను అసలు స్పెండ్ చేయను దాని మీద. నేను ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ బైట్స్ వాట్ ఎవర్ ఏమో అంటున్నారు నాకు అసలు తెలియట్లేదు కూడా. జెన్జీ టర్మినాలజీ కూడా నాకు చాలా తెలియదు యాక్చువల్లీ. సో మెల్లగా ఏదైనా తెలుసుకోవాలేమో కానీ నేను చూడను యాక్చువల్లీ. నేను చూసినా కానీ నేను ఎఫెక్ట్ అవ్వను బేసిక్. అంటే నాకు ఇంకా అంటే నేను ఇమాజిన్ చేయగానే అక్కడెక్కడో కుర్రాడో 10వ క్లాస్ వాడు కూడా పెట్టి నేను ఇష్టం వచ్చినట్టు అది వాడికి ఏం తెలుసో తెలియదో, వాడి ఫ్యాన్ ఎవరిదన్నా వేరే హీరో ఫ్యాన్ ఉంటే మా హీరో చేయడం ఏమన్నా 2 కొట్టేయడం అయిపోయింది. అంటే ఆనంద్ అంటే డాలర్ డ్రీమ్స్ శేఖర్ కమల గారికి, ఇప్పుడు కుబేర శేఖర్ కమల్ గారికి 25 years జర్నీ. ఈ జర్నీలో మీలో మీరు గమనించిన మార్పు ఏదైనా ఉందా సార్? ఇది మార్చుకున్నా బెటర్ ఇవాల్వ్ అయి ఉంటాను, బెటర్ పర్సన్ అయి ఉంటాను, బెటర్ ఇవాల్వ్ అయి ఉంటాను, మోర్ పొలిటికలీ మోర్ ఇంకా అంటే ఎదిగి ఉంటాను బేసిక్గా. 25 years తక్కువ టైం కాదు. అంటే మనం సమాజంలో బతుకున్నప్పుడు ఎవ్రీడే ఒక లెర్నింగే ఉంటుంది. ఎవ్రీ మనిషితో ఒక పరిచయము అదొక లెర్నింగే. ఎవ్రీ సినిమా ఒక లెర్నింగే. అంటే ఇంకా ఎవ్రీ ఒక నీ వయసులో నీకు ఎవ్రీ ఒక సంవత్సరం నువ్వు బెటర్ అవుతూ ఉంటావు. నీకు ఫిజికల్గా నీ జుట్టు తెల్లబడుతుంది. అదితో పాటు మైండ్ ఎదగాలి, తప్పకుండా ఎదగాలి. నీకు ఏదో ఒక మనం ఇంకా టైమ్స్ చూసాము, అత్యంత దారుణమైన కరోనా లాంటివి చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత మనిషి అనేవాడు మారకుండా అయితే ఉన్నాడు. సో నేను ఆ మార్పులో వచ్చి ఉంటే నాకు ఫిల్మ్ మేకర్గా నేను బెటర్ సినిమాకు బెటర్మెంట్ అంటే అవగాహన నాకు కొన్ని తెలియని తెలిసి ఉండొచ్చు, నేర్చుకుని ఉండొచ్చు. సో పొలిటికల్లీ కరెక్ట్గా అంటే ఏం చెప్పాలి ఇంకొంచెం బెటర్ అయి ఉంటానండి అని అనుకుంటాను నేను. అంటే ఎవరికాడు నేను ఎదిగానని చెప్పుకుంటాడు బాగానే ఉంటుంది, కానీ నేను అనుకుంటున్నాను సినిమాలో ఒక పరిణితి ఉంటుంది కదా, మెల్లమెల్ల ఇంకొంచెం అవుతున్నానేమో అనిపిస్తుంది. అలా నేను ఏ సినిమాకి నేనేం మరీ అంత తప్పులు చేశాను అనుకోలేదు, కానీ డెఫినెట్గా అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పారు. అంటే ఈ సినిమాతో కుబేర సినిమా, పర్టికులర్ కుబేర సినిమాలో కొంచెం కమర్షియల్ హంగులతో చేశారేమో శేఖర్ కమల గారు అని అనిపించింది సార్. కొన్ని అంటే మీరు పెట్టిన బడ్జెట్ కావచ్చు, మీకున్న క్యాన్వాసింగ్ కావచ్చు, ఆర్టిస్టులు కమర్షియల్ హంగులు అనుకోలేదు, నిజంగానే కథకు కావాల్సినట్టు అనిపించింది యాక్చువల్లీ. అంటే మీ ఏ సినిమాలో నాకు విలన్లు కనిపించలేదు, ఈ సినిమాలో విలన్ కనిపించాడు. అంటే ఇప్పుడు అదే దీనికి అవసరం మనం ఎత్తుకున్న కథ అలాంటిది, ఎంచుకున్న కథ అంటే సో డెఫినెట్గా అది విలన్ అంటే ఇప్పుడు లీడర్లో నీకు ఒక విలన్లు ఉంటారు, కానీ అది ఆ స్థాయి ఒకటే అయ్యేసరికి నీకు ఆ విలనీని వాడు ఎదుర్కోగలడు అని చెప్పి అతనంత విలనీగా అనిపించాడు బేసిక్గా. అంటే ఇప్పుడు ఇక్కడ స్థాయి క్లాస్ అసలు సంబంధం లేని
ఎక్స్ట్రీమ్ కాబట్టి అతను ఆ విలని ఒక ఉత్తిని అతను నలిపేయగలడు అనమాట సిగరెట్ బడ్ల వీళ్ళని. అంటే ఇది ఎవరు వీళ్ళు అంటే ఎవరు లేనివాళ్ళు కదా. సో అలా అది ఆ స్థాయి కాబట్టి అతను కొంచెం విలన్ని చూపించాల్సి వచ్చింది అట్లా. ఈ కుబేర సినిమా దీని సక్సెస్ అంటే ఇలాంటి కథలు ఇంకొన్ని చెప్పొచ్చు అనే కాన్ఫిడెన్స్ కలిగించిందా సార్ మీకు? డెఫినెట్గా అంటే నాకు అనిపించింది. ఇలాంటి చాలా మంది నాకు relations, మెసేజ్లు వస్తున్నాయి చాలా మటు. అంటే బేసిక్గా ఇది కొంచెం అంటే మెయిన్ స్ట్రీమ్ అంటే మెయిన్ స్ట్రీమ్లో ఇట్లా బ్లాక్ బస్టర్ అయ్యి థియేటర్లు ఫుల్ అయ్యి హౌస్ఫుల్స్ అయ్యి వెళ్ళడం అనేది చాలా నిజంగా అంటే మంచి థియేటర్కి రావడం చాలా కష్టంగా ఉంది. యాక్చువల్లీ తప్పించడం చాలా కష్టంగా ఉంది. అంటే చాలా పెద్ద స్టార్ ఉండాలి, చాలా హంగులు ఉంటే తప్ప థియేటర్కి రావట్లేదు అనేది నిజం. యాక్చువల్లీ నేను గమనిస్తున్నాను యాక్చువల్లీ. సో ఇది ఒక మంచి టర్న్ అండి, గుడ్. అండ్ ఎస్పెషల్లీ స్టార్స్ కూడా స్టార్లు అనే వాళ్ళు క్యారెక్టర్స్ ప్లే చేయడం, ఆల్టర్నేట్ సినిమా పాటలు 2 ఫైట్లు పంచ్ డైలాగులు కాకుండా ఒక కథకి చెప్పిన కథకి థియేటర్లకు తరలి రావడం, ఇవన్నీ చాలా మంచి పని డెఫినెట్గా. అంటే ఇది ఈ ఇయర్ యాక్చువల్గా ఈ మంత్ జూలై అనేది చాలా హార్డ్ మంత్ సార్. అంటే చాలా స్కూల్స్ ఓపెన్, చాలా మంది డబ్బులు ఉండవు. అలాంటిది అంటే థియేటర్ కూడా జనాలు రావడమే తక్కువ ఉన్న టైంలో మళ్ళీ ఇలాంటి టైంలో కూడా కుబేరకు హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి సార్. మీకు బీసీ సెంటర్లు సింగిల్ స్క్రీన్లో కూడా హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. యాజ్ ఎ మేకర్గా, యాజ్ ఎ డైరెక్టర్గా మీకు అంటే ఇది ఎలా అనిపించింది సార్? అంటే సినిమాలో ఉన్న ఆ కొత్తదనం కానీ మీరు చెప్పాలనుకున్న ఎమోషన్ కానీ జనాలకు కనెక్ట్ అయింది అనుకుంటున్నాను. నిజంగా అదే ఉంటుంది. ఎమోషన్ కనెక్ట్ అయింది, ఒక నమ్మకం. అంటే సినిమా ఒక హోప్ ఇస్తుందేమో. అంటే బేసిక్గా అది సో అలా వస్తున్నారు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మేము కూడా అనుకున్నాం జూన్లో జనరల్గా డిఫికల్ట్, డబ్బులు ఉండవు, పిల్లలు స్కూల్ ఓపెన్ అవుతాయి, అన్నీ చేయాలి అని. కానీ మాకు డేట్ ఇదే కుదిరింది అనమాట. సో బట్ ఈ టైంలో ఇది అయిందని ఐఎమ్ వెరీ హ్యాపీ. సో అగేన్స్ట్ ఆల్ ఆడ్స్ వచ్చి విజయం సాధించింది. అంటే అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నాను. రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ఈ రీసెంట్ టైమ్స్లో మన స్టార్ హీరోలు కూడా రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నారు సార్. సో అంటే మారింది, జనాల ట్రెండ్ మారింది, వాళ్ళు కూడా వాళ్ళ ఆలోచన దృక్పథం కూడా మారి కొత్త రకమైన కథల కోసం అన్వేషిస్తున్నారు సార్. మరి స్టార్ హీరోలతో మీరు కథలు చెప్పే అవకాశం కానీ వాళ్ళతో అంటే వాళ్ళంతా వెయిటింగ్. నాకు తెలిసి శేఖర్ కమల గారు నాకు ఒక కథ చెప్తారేమో అది. నాకు తెలిసి అందరూ శేఖర్ కమల గారితో ఒక సినిమా చేసేయాలని అందరికీ ఉంటుంది. అంటే ఇది అంటే ఇంతకు ముందు అంటే ఈ సినిమా చేస్తారో చేయరో వాళ్ళకున్న ఇమేజ్ ఇలాంటి అడ్డు మారినాయి. ఇప్పుడు లేదు, ఇప్పుడు మారినాయి. ఇప్పుడు అంటే యాక్చువల్లీ అంటే ఇంకా ఐ థింక్ కథే హీరో అని. ఇప్పుడు డైరెక్టర్ కాదు, ఏం కాదు, కథ అనేది హీరో అనేది ఒక తెచ్చినట్టుంది. అది మంచి ట్రెండ్ అది. కానీ నా లిమిటేషన్, నేను ఎప్పుడు రాస్తాను, ఎప్పుడు తీస్తాను, ఏమవుద్ది, ఏ కథ వస్తుంది అనేది నాకే తెలియదు. సో అది బట్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ మంచి పరిణామం. అదే వెరీ గుడ్ ట్రెండ్.